ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. విఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. రేపు తాజ్ కృష్ణ వేదికగా విజయ్ దేవరకొండ రష్మికు సంబంధించినటువంటి ఒక రిసెప్షన్ వేడుక అయితే ఉంది. దానికి వాళ్ళు ఏం చేశారంటే లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఇన్విటేషన్స్ ఇచ్చారు. వాళ్ళు మాత్రమే రావాలి, దయచేసి ఫ్యాన్స్ అభిమానులు కానీ ఇంకెవరైనా కానీ ఉత్సాహం చూపించి ఇక్కడ వైపు రావద్దు అని అయితే వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. ఎందుకనేది మాట్లాడుకుందాం. నెంబర్ 1, ఫ్యాన్స్ హట్ అవ్వచ్చేమో. ఫ్యాన్స్ హట్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళు ఎట్లా ఊర్లు తిరుగుతున్నారు, తిరుమల తిరుపతి తిరుగుతున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్తున్నారు రోజు ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా రిసెప్షన్ దగ్గరికే రావాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళు కొంతమంది అల్లరి చిల్లర మూకలు ఉంటారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే నీ ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే దాన్ని కావాలని నెగిటివ్ పబ్లిసిటీ చేసే వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి అల్లరి మూకలు ఏం చేస్తారంటే ముందే తాజ్ కృష్ణ దగ్గరికి వెళ్ళి గొడవలు చేస్తూ ఉంటారు. అప్పుడు పోలీసులు చెల్లాచెదురు చేసి లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది కాబట్టి మిమ్మల్ని పంపించేస్తామని పోలీసులు ప్రకటిస్తే న్యూస్ ఎలా వస్తుందంటే రిసెప్షన్ ఎదురుగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చరచ్చ. అంటే నిజంగా వాళ్ళో కాదో తెలియదు. ఒరిజినల్ ఫ్యాన్స్ అయితే ఇబ్బంది పెట్టడానికి అయితే రారు, కానీ అలా వచ్చి వీళ్ళకంటూ అంటే ఆ రిసెప్షన్ వేడుకని ఏదో రకంగా వీళ్ళకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోవాలని తాపత్రయపడే వాళ్ళు చాలామంది ఉంటారు. దయచేసి అలాంటి వాళ్ళు రాకండి. అండ్ నెక్స్ట్ అది తాజ్ కృష్ణ మంచి సర్కిల్. ఇటు ఖైరతాబాద్ నుంచి వచ్చినా, అటు మాసప్ ట్యాంక్ నుంచి అయినా, ఇటు పంజాగుట్ట నుంచి వెళ్ళినా అదొక మంచి సర్కిల్. ఎప్పుడు నిత్యం ట్రాఫిక్ ఉంటా ఉంటుంది. అక్కడ పోలీసులే ట్రాఫిక్ కవర్ చేయలేక చాలా ఇబ్బందులు పడతారు. పైగా ఒక రిసెప్షన్ వేడుక తాజ్ కృష్ణలో జరుగుతుంది అంటే చాలామంది సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు వస్తున్నారు అంటే అక్కడ నిజంగా కొంచెం పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఈవెన్ వీళ్ళు ముఖ్యమంత్రి గారిని కూడా పిలిచారు. ఇన్ కేసు ఒకళ్ళు ముఖ్యమంత్రి గారు లేక ఇంకెవరైనా మంత్రులు వచ్చినా కూడా ఆ ఏరియా మొత్తం చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అట్లాంటి టైంలో మీరు ఈ అల్లరి మూకలు వెళ్ళి అక్కడ గొడవలు చేశారనుకోండి, అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఎవరైనా సరే ఒక మంచి రిసెప్షన్ జరుగుతూ ఉంది, ప్లెజెంట్గా దాన్ని అలా ఉండనివ్వండి అంతే. ఎందుకంటే బ్యాంక్వెట్ హాల్స్లో పర్ ప్లేట్ కాస్ట్ ఉంటుంది. మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని చాలామంది అనుకుంటారు, కానీ అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక పర్సనల్ ఈవెంట్. ఎంత కాదనుకున్నా వాళ్ళ మిత్రులు, శ్రేయోభిలాషులు, లేకపోతే వాళ్ళ కొలీగ్స్ ఇంకెవరో వస్తారు. వీళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని వీళ్ళు కోరుకొని ఒక మంచి వేడుక చేసుకుంటున్నారు. ఆ వెన్యూ బయటకు వచ్చిన పాపానికి చాలామంది ఏంటంటే మేము అంటే ఎవరెవరు వస్తారో అని చెప్పేసి ఆ మూలకో ఈ మూలకో గుంపులుగా గుమిగూడుతూ ఉంటారు. అంత అత్యాశ అవసరం లేదు. అంతగా మీరు సెల్ ఫోన్లలో చిత్రీకరించాల్సినంత అద్భుతమైన దృశ్యాలు కూడా అక్కడ ఏముండవు. అండ్ తాజ్ కృష్ణ ఈజ్ ఏ హోటల్, అదేం పెద్ద అమ్యూజ్మెంట్ పార్కో లేకపోతే ఒక వింత జూవో కాదు. కాబట్టి అంత ఎదురెదురు చూడాల్సిన అవసరం అయితే లేదు. దయచేసి ఈవెంట్ని మాత్రం సక్రమంగా జరిగేలాగా వీలైనైతే మీరైనా ప్రయత్నించండి. ఎందుకంటే ఒకవేళ అక్కడ పోలీస్ వాళ్ళ బందోబస్తు సరిపోకపోయినా ట్రాఫిక్ క్లియరెన్స్కి మీరైనా సరే అట్లీస్ట్ 2 అడుగులు ముందుకే సహాయపడితే బెటర్ ఒక సాటి పౌరుడిగా. అంతేగాని ఎవరెవరు వస్తారు, ఎలా వస్తారు, ఏ డ్రెస్సుల్లో వస్తారు, అసలు ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు రావట్లేదు అని అక్కడికి వెళ్ళి నిఘా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నాకు తెలిసినంత వరకు మీడియాకు కూడా నాట్ అలౌడ్ అని అనుకుంటున్నా. మీడియా కూడా నాట్ అలౌడ్ అన్నప్పుడు ఎవ్వరు కూడా, అది వాళ్ళ ఫ్యామిలీ పర్సనల్ ఈవెంట్, వాళ్ళు కనుక మళ్ళీ ఫోటోలు రిలీజ్ చేసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకోవచ్చు దాని గురించి. థ్యాంక్ యూ సో మచ్.